ఎలాంటి క్వాలిఫికేషన్ అయినా ఎలాంటి పర్సంటేజ్ ఉన్న వాళ్ళైనా మాకు పర్వాలేదు. ఈ ఎన్డీటీ కోర్స్ అంటే నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ అండి. నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్, డిస్ట్రక్షన్ అని ఎలాంటి విరక్కొట్టుకోకుండా లోపల క్వాలిటీని టెస్ట్ చేయడం అనమాట. లోపల ఎలాంటి ఫిజికల్గా కెమికల్గా మెకానిక్ టెస్ట్ చేయడం. ఇప్పుడు మనకి ఒక చిన్న ఇప్పుడు సిలిండరే ఉందండి మన ఇంట్లో, సిలిండర్ అనేది లీకేజ్ జరిగితే మనకి ప్రాబ్లం అవునండి. సో ఆ మార్కెట్లో రిలీజ్ అయ్యేటప్పుడు టెస్టింగ్ చేస్తారు ఎవరైనా లీక్. దాని గురించి అది ఎలా టెస్టింగ్ చేస్తారంటే అండి, ఇప్పుడు మార్కెట్లో రిలీజ్ అయ్యే ముందు టెస్ట్ చేస్తారు. ఒక మెటీరియల్ 2 కోట్లు పెట్టి కొనుక్కున్నాడు ఒక వస్తువు, దానికి ఒక 2 years వారంటీ ఇచ్చారు. వారంటీ అయిపోయిన తర్వాత డ్యామేజ్ జరుగుతుందని జరగదని మనం గ్యారంటీ ఇవ్వలేము, జరుగుతుంది. సో మళ్ళీ మనం 2 కోట్లు పెట్టి మళ్ళీ మనం క్రాక్ ఉందా లేదా చెక్ చేసి క్రాక్ ఉంటే కనుక వెల్డర్కి ఇస్తారు. అలా వర్క్ జరుగుతుంటుంది. 45 days ట్రైనింగ్ అండి. మొత్తం ఒక 4 equipments. ఒకటి వచ్చేసి పెనట్రెంట్ టెస్టింగ్ మీకు ఇచ్చామండి క్యాటలాగ్స్లో. దీంట్లో వచ్చేసి పెనట్రెంట్ టెస్టింగ్, మ్యాగ్నెటిక్ పార్టికల్ టెస్టింగ్, అల్ట్రాసోనిక్ టెస్టింగ్, రేడియోగ్రఫీ టెస్టింగ్. ఇప్పుడు పెనట్రెంట్ టెస్టింగ్ అనుకోండి, డైస్ యూస్ చేసి టెస్ట్ చేస్తారు. సర్ఫేస్లో పైన ఏమైనా క్రాక్స్ ఉన్నాయి లేవా అనేది కానీ అమెరికాలో వాళ్ళ కోడ్స్ అండ్ స్టాండర్డ్స్ ప్రకారం మనకి అంటే ఒక క్రాక్ అనేది టెస్ట్ చేసాం అనుకోండి, అది యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలా అనేది వాళ్ళ మీద బేస్ అయి ఉంటుంది. ఆ కోడ్స్ అండ్ స్టాండర్డ్ ఆఫర్స్ ఆల్రెడీ మీకు ఇచ్చాను. ఇప్పుడు మనకి పెట్రోలు, డీజిల్ ఇవన్నీ ఉన్నంత కాలం, ఇవన్నీ మనకి రిక్వైర్మెంట్ కావాల్సినంత కాలం కంపల్సరీ జాబ్స్ ఉంటాయి అన్నమాట. ఏదైనా కొత్తగా ఒక ప్రోడక్ట్ తయారైంది అనుకోండి, ఎగ్జాంపుల్ ఒక ఫ్లైట్ తయారై బయటకు వస్తుంది, అందులో చిన్న హోల్ ఉన్నా అది వర్కింగ్ యాజ్ ఎన్డీటీ స్పెషలిస్ట్ దేర్. ఇది వచ్చేసేసి ఓకేనండి. ఇక్కడ మేము ఎన్డీటీ కోర్స్ అనే గురించి ట్రైనింగ్ ఇస్తున్నాము. 45 days ట్రైనింగ్ వాళ్ళకి. ఇక్కడ ఇది వచ్చేసి ఎన్డీటీ అనేది నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్. అంటే ఒక మెటీరియల్ ఎలాంటి క్రాక్ లేకోకుండా మనకి లోపల ఎంతవరకు క్రాక్ ఉందో లేదో టెస్ట్ చేయడం అనమాట ఈ కోర్స్ చెప్పేది. దీనికి 4 methods ఉంటాయి. వాళ్ళకి థియరిటికల్గా ప్రాక్టికల్గా పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చేసి 100% జాబ్ ప్లేస్మెంట్. వాళ్ళు 45 days కోర్స్ అయిపోయాక వితిన్ 1 monthలో వాళ్ళకి 100% జాబ్ ప్లేస్మెంట్ ఇన్ ఇండియాలో మేము ప్లేస్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. తర్వాత వీళ్ళు 2 years ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశాక అబ్రాడ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి వీళ్ళకి. కువైట్, అబుదాబి, ఖతార్, సింగపూర్, ఇక్కడ వివిధ దేశాల్లో మనకి ఆఫర్స్ ఉంటాయి. అక్కడ పిల్లలకి మేము ఆఫర్స్ చూపిస్తాము, దాంట్లో వాళ్ళు రిక్రూట్ అవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి మేము 2008 నుంచి ఈ ఆర్గనైజేషన్ నడుపుతున్నామండి. ఇప్పుడు దాకా మా దగ్గర నుంచి మా తరపు నుంచి 300 స్టూడెంట్స్ దాకా ప్లేస్ అయి ఉన్నారు. వాళ్ళు కంప్లీట్గా ఇంకా అదే దేశాల్లో ఉండి ఇంకా మంచిగా వర్క్ చేస్తున్నారు కూడా. సార్ కోర్స్ వచ్చేసి మేము ఇక్కడ కంప్లీట్గా మీకు ఇక్కడ డీటెయిల్స్ ప్రూఫ్స్తో సహా మేము చూపిస్తున్నామండి. ఆఫర్ లెటర్స్, కంపెనీ నుంచి ఆఫర్ లెటర్స్, ఎవరెవరు వెళ్ళారో వాళ్ళ వీసా కాపీస్, ఫ్లైట్ టికెట్స్ అంతా కంప్లీట్గా మీకు రిటర్న్గా చూపించడం జరుగుతుంది. ఇది వచ్చేసి మేము 4 methods: మ్యాగ్నెటిక్ పార్టికల్ టెస్టింగ్, పెనట్రెంట్ టెస్టింగ్, రేడియోగ్రఫీ టెస్టింగ్, అల్ట్రాసౌనిక్ టెస్టింగ్. మీకు వచ్చేసి క్వాలిఫికేషన్ వచ్చేసండి ఇంటర్, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ, బీటెక్, ఎంటెక్. ఎలాంటి స్టూడెంట్స్ అయినా సెకండ్ క్లాస్ వచ్చినా ఎలాంటి పర్సంటేజ్ వచ్చినా మాకు పర్వాలేదు. మీకు ఆ క్వాలిఫికేషన్ ఉందంటే యూ క్యాన్ కమ్ నియర్ అస్. మేము ట్రైనింగ్ ఇచ్చేసి మీకు జాబ్ ప్లేస్మెంట్ ఇన్ ఇండియా మేము ఇప్పించడం జరుగుతుందండి. ఇది మాత్రం 100% అష్యూరెన్స్ మా తరపు నుంచి మీకు ఇస్తున్నాం స్టూడెంట్స్కి. మేము వచ్చేసేసండి కోర్స్ ఫీ వచ్చేసి 15,000. ఒకవేళ మీకు కనుక మేము ఉద్యోగం ఇప్పించలేకపోతే భారతదేశంలో మన ఇండియాలో ఇప్పించలేకపోతే మీకు 15,000 కూడా మీకు రిటర్న్ ఇచ్చడం జరుగుతుంది. ఇప్పటి వరకు మా దగ్గర 300 మంది స్టూడెంట్స్ ప్లేస్ అయి ఉన్నారండి. మొత్తం మేము ఇచ్చే మీకు 4 methods గురించి మేము ఇస్తున్నాం ట్రైనింగ్. ఈ 4 methods మీద మీకు 4 certificates ఇవ్వడం జరుగుతుంది. ఈ 4 certificates కూడా మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ ఇండస్ట్రీకి వెళ్ళినా మీకు ఇది వ్యాలిడిటీ. లెవెల్ 2 మీకు కేవలం ఎన్డీటీ లెవెల్ 2 మీద మీకు ప్లేస్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. ఈ దీంట్లో ఎక్స్పీరియన్స్ పెరిగే కొలది మనకి మంచి శాలరీస్ కూడా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ.